హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మై డియర్ రౌడీ' ఎపిసోడ్ నెంబర్ 25. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విక్రమ్, ఏయ్ పిచ్చి, అదంతా ఏం జరగదు. అలాంటి లైఫ్‌కి అలవాటు పడ్డవాడు మారడు సరికాదా, ఇంకా ఇంకా పైకి ఎలా ఎదగాలి, కోట్లు ఎలా సంపాదించాలని చూస్తాడు. అనగానే విశిష్ట అలా జరగనివ్వను. నా మాట నమ్మండి, నాకొక ఛాన్స్ ఇవ్వండి. నేను మీలాగే అనుకున్నా మొన్నటిదాకా, కానీ తనేంటో తనకి నా మీద ఉన్న ప్రేమేంటో చూసాకే నేను తనని నమ్మడం స్టార్ట్ చేశాను. ఏదో ఒక రోజు వీరా నా అల్లుడు అని మీరే గర్వంగా చెప్తారు అందరికీ అన్నది. ఏంటి కలలు కంటున్నావా అని అడిగాడు వెటకారంగా. లేదు నాన్న, జరగబోయేది చెప్తున్నా. జరగబోయేది అది కాదు. వాడు ఏదో ఒక రోజు నిన్ను రోడ్డు మీద వదిలేస్తాడు అన్నాడు కోపంగా. సరే నాన్న, అదే జరిగితే మీ ముందు నా ఓటమిని ఒప్పుకుంటా. ఒకవేళ నేను అనుకున్నట్టు ఆయన మారితే ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి అంటూ విక్రమ్ కాళ్ళకి దండం పెట్టి, ఈ పందెంలో నేను గెలవాలని బ్లెస్ చేయండి అనేసి పైకి లేచి 2 అడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి విక్రమ్ని హక్ చేసుకొని బాయ్ నాన్న అంటూ వదిలి వెళ్ళిపోయింది. విక్రమ్ అలాగే కూర్చుండిపోయాడు. రూమ్లో నుండి బయటికి వచ్చిన విశిష్టాని దగ్గరికి తీసుకుని గౌతమి, ఏమన్నారు మీ నాన్న అని అడిగింది కంగారుగా. ఆయనతో వెళ్ళొద్దన్నారమ్మా అంది విశిష్ట. కానీ నేను కానీ నువ్వు వెళ్ళు అంది గౌతమి. నీకు ఏది కరెక్టో అదే చెయ్యి, నీ మీద నాకు నమ్మకం ఉంది అంటూ నుదుటిన కిస్ చేసింది. విశిష్ట ఏడ్చేస్తూ థ్యాంక్ యూ మా అన్నది. గౌతమి, నాకు రోజు ఫోన్ చేయి విషి, సరేనా అనగానే విశిష్ట గౌతమి కాళ్ళకి దండం పెట్టి మా ఇవాళ అంటూ తలెత్తి పైకి చూసింది. గౌతమి అర్థమైంది అంటూ విశిష్టాని పైకి లేపి ఇప్పుడే వస్తా ఉండు అంటూ విశిష్ట రూమ్లోకి వెళ్ళి 5 నిమిషాల తర్వాత వచ్చింది. చేతిలో కవర్. ఇవి నీ కోసమే కొన్నవే నీ పెళ్ళికి అంటూ ఇచ్చింది. విశిష్ట గౌతమిని హక్ చేసుకొని వదల్లేక వెళ్ళిపోయింది. విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళేసరికి వీరా మంచి నిద్రలో ఉన్నాడు. విశిష్ట గ్లాస్ మీద నాక్ చేస్తే లాక్ తీశాడు. వచ్చావా అంటూ కార్ స్టార్ట్ చేశాడు. ఏ రాననుకున్నావా అంటూ చేత్తో పడిచి కవర్ ఓపెన్ చేసింది. లైట్ క్రీమ్ కలర్ శారీ. తనకి ఆ రోజు ఇంకా గుర్తుంది. ఫస్ట్ నైట్ కోసమని జాను కొన్న చీర అదే. వాటికి మ్యాచింగ్ జ్యువెలరీ సెట్. వీరా అవి చూసి ఏంటవి అని అడిగాడు. విశిష్ట సిగ్గుపడుతూ ఏం లేదులే అన్నది. సరే కానీ ఏమన్నాడు మీ అయ్యా? ఇక్కడే ఉండు, వాడితో వెళ్ళకు, నీ మీద మోజు తీరిపోయాక రోడ్డు మీద వదిలేస్తాడు అని డైలాగులు కొట్టాడా అని అడిగేసరికి విశిష్ట షాక్గా చూస్తుంది. నిన్నే అంటూ బుగ్గలాగాడు వీరా. మా నాన్న అలా ఎందుకు అంటాడు అంటుంది విశిష్ట. ఎందుకా? వాడికి అని వీరా అనగానే ఏయ్, గివ్ రెస్పెక్ట్ టు హిమ్ అంటూ కోపంగా చూసింది విశిష్ట. మీ అయ్యకి నా మీద ఉన్న అభిప్రాయం అదే కదా, అందుకే అలా అంటాడు వీరా. అభిప్రాయాలది ఏముంది డాన్, సిట్యువేషన్స్ని బట్టి అవి కూడా మారుతాయి అని చెప్తుంది. హో, అయితే ఇప్పుడు మీ నాన్నకి నా మీద చెడు అభిప్రాయం ఉందని, అందుకే నేను తనతో ఉంచుకోవడానికి యాక్సిడెంట్ అయినట్లు నాటకం ఆడాడని అర్థమైంది కదా అంటూ ఫాస్ట్ పెంచాడు. ఎందుకంత స్పీడు, కాస్త చిన్నగా వెళ్ళు అన్నది విశిష్ట. నువ్వు చెప్పు, మీ అయ్య ఆడిన నాటకానికి ఆయనకి బుద్ధి చెప్పావా లేదా అని అడిగాడు వాయిస్ పెంచి. నువ్వెందుకు ఇప్పుడు అలా అరుస్తున్నావు అని కోపంగా విశిష్ట అడిగేసరికి, లేకపోతే నిన్ను నా నుంచి దూరం చేయడానికి ఇంత కథలు అవసరమా అంటూ లెఫ్ట్ టర్న్ ఫాస్ట్గా తిప్పాడు. విశిష్ట సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోవడంతో ఆ ఫోర్స్కి ముందుకు పడి అబ్బా అని అరిచింది. అంతే. వీర కారు పక్క కాపి జాన్ అంటూ విశిష్టాన్ని పైకి లేపాడు. నుదుటిన కొంచెం గీసుకొని బ్లడ్ వస్తుంది. అంతే. వీరాకి ప్రాణం విలవిల్లాడిపోయింది. అయ్యో సారీ జాన్ అంటూ కర్చీఫ్ తీసి బ్లడ్ తుడిచాడు. విశిష్ట తన 2 చేతులు వెనక్కి తిప్పి చూపించింది. అంత గీసుకొని బ్లడ్ కారినట్టుగా తెలుస్తుంది. ఇదేంటి అని అడిగాడు ఆశ్చర్యంగా. నీకోసం నిన్న నైట్ గోడ దూకుతుంటే చేతులు గీసుకున్నాయి అన్నది ముద్దుగా. గోడ దూకావా? ఎందుకు? మెయిన్ ఎంట్రన్స్ నుంచి రావచ్చుగా అని అడిగాడు కంగారుగా. వాచ్మెన్ ఉన్నాడుగా, అందుకే అలా చేశాను అని అంటాడు. అది విని వీరా మొద్దు, వాడి మొహాన డబ్బులు పడేసి రావాలి కానీ ఇలా చేయడం ఏంటి అని అడిగాడు విసుక్కుంటూ. ఏమో, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదన్న కంగారులో ఏం చేస్తున్నావో నాకే తెలియలేదు. అలా నడుచుకుంటూ నువ్వు స్టే చేసిన హోటల్కి వచ్చేసా అర్ధరాత్రి అన్నది. వీరాకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కార్ దిగి దూరంగా వెళ్ళి నిల్చున్నాడు. విశిష్ట కూడా దిగి తన దగ్గరికి వెళ్ళి ఏమైంది డాన్, ఎందుకు కార్ దిగావు అని అడిగింది కంగారుగా.
నిన్ను నిన్ను అంటూ వీర కోపంగా చూసేసరికి ఒక్క నిమిషం విశిష్టకి భయం వేసింది ఆ చూపుకి. కానీ విశిష్ట అలా భయపడడం, అది కూడా తనని చూసి అస్సలు నచ్చలేదు డాన్ బాబుకి. వెంటనే విశిష్టాని హక్ చేసుకొని, అసలు ఎలా వచ్చేసా ఒక్కదానివే, అందులోనూ అర్ధరాత్రి, నేను కూడా లేను, నీకేమైనా అయితే నేను బ్రతికే ఉండలేను. ఈ క్షణం నీ మీద పిచ్చ కోపం వస్తుంది. అలాగే నీ పిచ్చి ప్రేమ చూస్తుంటే నేను ఎంత అదృష్టవంతుణ్ణి అని అర్థమై చాలా సంతోషంగా ఉంది జాన్ అన్నాడు. విశిష్ట వీర భుజం తడుతూ, మై స్వీట్ బేబీ, లవ్ యూ రా, నీకోసం ఏదైనా ఎక్కడికైనా అన్నది నవ్వుతూ. వీర తనని వదిలి రెండు చేతులతో విశిష్ట భుజాలు పట్టుకొని, ఇంక నుంచి నీ లైఫ్లో అన్నీ సంతోషాలే, నువ్వు ఏది అడిగితే అది మరుక్షణం నీ ముందు ఉంచుతా. అసలు నా జాన్ ఇంకెప్పుడూ ఏడవకూడదు. ఈ క్షణం నుండి నిన్ను వదిలి ఉండను. అలాగే మన మధ్యలో ఎవ్వరొచ్చినా ఊరుకోను అంటూ చేయి పట్టుకొని కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టాడు. తర్వాత తనకి కార్ స్టార్ట్ చేశాడు. విశిష్టకి పిచ్చి సంతోషం వేస్తుంది. ఎగిరి గంతులు వేయాలని ఉంది. హే డింకి చికా డింకి చికా అంటూ. ఎస్, సాధించా, నా వీర నా కోసం ఇంకా మారాడు. నెక్స్ట్ అవి రాబరీస్ మానేయమని చెప్తాను, ఖచ్చితంగా వింటాడు అనుకుంది. దారిలో ఒక చోట కార్ ఆపమని చెప్పి ఇప్పుడే వస్తా అంటూ కార్ దిగింది. ఎక్కడికి? నేను వస్తా అంటూ వీర కార్ దిగుతుంటే ఏం పర్వాలేదు ఆగు అంటూ వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత ఒక బుట్ట నిండా పూలు, స్వీట్స్ ప్యాకెట్స్తో రావడం చూసి వీర డోర్ తీసి, నాకు చెప్తే తెచ్చేవాడిని, ఎందుకంత కష్టపడతావు జాన్ అంటూ అవి తీసుకొని వెనుక పెట్టాడు. ఆ మాత్రానికే నేను కందిపోను కానీ ఒకటి చెప్తా అంటూ వీర మొహాన్ని చేతుల్లోకి తీసుకొని, మై బేబీ, నువ్వు కోపం బాగా తగ్గించుకోవాలి ప్లీజ్, నా కోసం అని అడిగింది. నీ కోసం మాత్రమే తగ్గించుకుంటా, అందరి కోసం అని మాత్రం చెప్పకు జాన్ అంటూ తన్ని వదిలి కార్ స్టార్ట్ చేశాడు. కోపం ఎన్నో సమస్యలని తెస్తే చిరునవ్వు ఎన్నో సమస్యలకి సమాధానం అవుతుంది అన్నది. మొదలు పెట్టావా? టైం దొరికితే చాలు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు, కానీ పద నిన్ను బాగా బిజీ చేస్తా అన్నాడు హస్కీ వాయిస్తో. విశిష్ట సిగ్గుపడుతుంటే, జాన్, నా దగ్గర ఎందుకు అలా సిగ్గుపడతావు? కానీ నీ దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది. నీ అల్లరి, కోపం, అలక, సిగ్గు, నువ్వన్నీ నాకు భలే అనిపిస్తాయి. నా కోసం ఒకరు ఇలా కూడా వస్తారని నేనైతే అనుకోలేదు అన్నాడు. విశిష్ట గట్టిగా అనుకోడా, నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది వస్తారు నీ కోసం అన్నది నవ్వుతూ. నాకు నువ్వు తప్ప ఎవ్వరూ వద్దు. ఖాళీ కూడా అన్నాడు సీరియస్గా. మర్చిపోయా, పద ఖాళీ అన్న ఇంటికి అన్నది విశిష్ట. వేరే టైం చూసి 7 అయింది, ఇప్పుడు కాదు, అసలే నేను నా జాన్ చాలా బిజీగా ఉన్నాం అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఆహా, మనం వెళ్ళాలి అంటుంది విశిష్ట. ఖాళీ అన్న కోసం ప్లీజ్ అంటూ ముద్దుగా అడిగేసరికి, నువ్వు మరీ అంత ముద్దుగా అడిగితే ఆ బిజీ ప్రోగ్రామ్ ఇక్కడే చేసేస్తా, తర్వాత నీ ఇష్టం అన్నాడు. వాయమ్మో, కనపడవు కానీ నీలో చాలా రొమాంటిక్ సెన్స్ ఉంది అంటూ భుజం మీద కొట్టి, అవును నువ్వేం చదువుకున్నావు అని అడిగింది అనుమానంగా చూస్తూ. 7వ తరగతి. ఏ అని అడిగాడు. చా, నమ్మే నిజం చెప్పు. నిజం జాన్, నేను 7వ తరగతి చదువుతూ ఆపేసా. మరి నీకు ఇంగ్లీషు వచ్చు. అది విని విశిష్ట, దొరికావు. 7వ తరగతి చదివిన వాడికి ఇంగ్లీష్ ఎలా వస్తుంది? నాకు ఇంగ్లీష్ రాదని నేను నీతో అన్నానా? ఆయన చదువుకి ఇంగ్లీష్కి ఏంటి సంబంధం అని అడిగాడు ఆశ్చర్యంగా. అయ్యో, నాకు మెంటల్ లేస్తుంది డాన్. చదువుకోలేదంటావు, ఇంగ్లీష్ వచ్చు అంటావు, మరి నేను ఆ రోజు షటోరాతో ఇంగ్లీష్తో మాట్లాడితే ఓ తెగ గింజుకున్నావు. అసలేంటి బాబు నీ స్టోరీ అని అడిగింది. వీర కారు ఆపి దిగు అన్నాడు. విశిష్ట చూసేసరికి ఖాళీ ఇంటి ముందు ఆగింది కారు. అంతే, వెంటనే దిగి రా అంటూ పిలిచింది. వీర కూడా దిగి తనతో పాటు లోపలికి వెళ్ళాడు. వీళ్ళు వెళ్ళేసరికి సుమ ఏడుస్తుంటే ఖాళీ అతని తల్లిదండ్రులు తనని ఓదారుస్తున్నారు. ఖాళీ అన్న అంటూ చిన్నగా పిలిచేసరికి అందరూ తనని చూసి ఆశ్చర్యపోయారు. ఖాళీ వెనకే వచ్చిన వీరాని చూసి షాక్ అయ్యారు, ముఖ్యంగా ఖాళీ. నువ్వా అంటూ పైకి లేచాడు వీర. సుమ కూడా లేవబోతుంటే, నువ్వు లేవకు అంటూ తన పక్కనే కూర్చుంది విశిష్ట. ఖాళీ చేయి చూపించి కూర్చో వీరా అనగానే మనోడు కూర్చున్నాడు. ఖాళీ వాళ్ళ అమ్మతో, అమ్మ వెళ్ళి టీ పెట్టు, విశిష్టకి చాలా ఇష్టం అన్నాడు చిరునవ్వుతో. ఆమె వెళ్ళబోతుంటే విశిష్ట, ఆంటీ ఆగండి, ఇప్పుడు అవేమీ వద్దు అంటూ సుమా వైపు తిరిగి అసలు ఏం జరిగింది అని అడిగింది తన చేయి పట్టుకొని. వీరా ఏం మాట్లాడకుండా సుమా వైపే చూస్తున్నాడు. పాపం డాన్ బాబు నార్మల్గానే చూస్తాడు, అయినా ఆ చూపులో సీరియస్నెస్ మాత్రం పోదు.
అందుకే సుమ ఏం మాట్లాడాలో అర్థం కాక కాలి వైపు చూసింది. నేను చెప్తాను విషయం. ఆ రోజు నువ్వు హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను టెన్షన్లో ఉండి సరిగ్గా చెప్పలేదు. సుమ పెళ్ళికి 10 లక్షల కట్నం ఇచ్చాము. అది కూడా మాలాంటి వాళ్ళకి ఎంత కష్టమో నీకు తెలుసు. అసలు అతనికి ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఆ విషయం తెలిసి కూడా వాళ్ళ అమ్మ నాన్న మేమిచ్చే కట్నం కోసం ఆ విషయం దాచి పెళ్లి చేశారు. పెళ్ళయిందనే కానీ అంటూ ఆగి ఇబ్బందిగా చూశాడు. కాళీ వల్ల అమ్మ ఇంతవరకు కాపురం కూడా చేయలేదమ్మా. కనీసం నా కూతుర్ని తిన్నావా అని ఒక్కరోజు కూడా అడగడంట అంటూ బాధగా చెప్పింది. మరి అంత ఇష్టం లేనివాడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు పెళ్ళి అని అడిగింది కోపంగా విశిష్ట. మా మామయ్య గారు ఏదో బిజినెస్ పెడితే అందులో లాస్ వచ్చి అప్పుల్లోనో ఇంటి మీదకొచ్చారు. కొంచెం టైం అడిగి వాళ్ళందరినీ పంపారు. ఎక్కడ పైసా పుట్టకపోవడంతో మా అత్తమ్మ ఈయనతో నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేస్తా, అయితే కట్నం మాత్రం 10 లక్షలు తగ్గకూడదని చెప్పడంతో ఆయన కుదరదని చెప్పారు. ఆ అమ్మాయి వాళ్ళు అంత మాత్రం వాళ్ళేనంట. అందుకే చివరికి ఆయన్ని బ్రతిమలాడి మా సంబంధం కుదుర్చారు అంటూ ఏడుస్తుంటే తర్వాత అని అడిగింది. వీర తననే చూస్తున్నాడు. ఖాళీ అందుకుంటూ మేము సిమ్లా అమ్మిన నగలు క్యాష్ తీసుకున్నాం కదా, ఆ డబ్బుల్లో కొంత సుమా పేరు బ్యాంక్లో వేశా. అది అక్కడి నుంచి గొడవలు అనగానే ఆ విషయం వాళ్ళకెలా తెలుసు అని అడిగింది ఆశ్చర్యంగా. మా వారే నా ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసి వాళ్ళ ఇంట్లో చెప్పారక్క. ఆ రోజు నుంచి మా అత్తమ్మ రోజు ఆ డబ్బులు ఇవ్వు, మేము మళ్ళీ బిజినెస్ చేద్దామంటూ గొడవ. నేను ఒప్పుకోలేదని ఆయనతో రోజు కొట్టేస్తుంది అంటూ ఏడ్చేసరికి విశిష్టకి కోపం పీక్సికెళ్ళింది. ఖాళీ ఆ రోజు కావాలని మేడపై నుంచి సుమాని అతను తోసేశాడు. నువ్వు ఉన్నంత వరకు నాకు మనశ్శాంతి లేదంటూ. పాపం తనకి బాగా దెబ్బలు తగిలాయి. తలకి ఇంకా గాయం అవ్వడంతో అంటూ ఆగాడు. ఏ ఖాళీ అన్నా ఇలా అంటున్నానని మరోలా అనుకోకు. నువ్వు రౌడీవేగా. మీరంతా ఎంతమందిని కొట్టలేదు. ఏ మీ చెల్లి కాపురం బాగుపడడానికి వాడిని 4 పీకలేవా అని అడిగింది కోపంగా. నువ్వు కొంచెం తట్టుకో జాన్. తను ఏ రోజు ఎవరిని కొట్టలేదు. నేను సింహ మాత్రమే కొడతాం. వీడు సుబ్బు మిగతావి చూసుకుంటాడు అంటూ ఖాళీ వైపు ఎగాదిగా చూశాడు. సరే ఇప్పుడు ఏం డిసైడ్ అయ్యావు ఖాళీ అన్న, అది చెప్పు అని అడిగింది. అదే అర్థం కావడం లేదు విషి. నేనేమో నా చెల్లెలు తమ్ముడు కష్టపడకూడదని నేను ఎంచుకున్న మార్గం తప్పు అని తెలిసి కూడా ముందుకు వెళ్తుంటే అంటూ ఆగిపోయాడు. సుమ నువ్వు చెప్పు, నీకు మీ హస్బెండ్తో కలిసి ఉండాలని ఉందా అని అడిగింది. సుమ చెప్పేలోపు వీర పైకి లేచి, ఇప్పుడు ఈ పిల్ల ఉంది అన్నదే అనుకో, వెళ్ళి వాళ్ళని కలుపుతావా? వాడు వినకపోతే సరే నేను డబ్బులు ఇస్తాను 20 లక్షలు, అవి తీసుకొని పిల్లని ఏం చేయరని గ్యారంటీ ఉందా అని అడిగి బయటికి వెళ్ళిపోయాడు. నాకు లేదక్క, ఈ 2 నెలలు కనీసం ప్రేమగా మాట్లాడింది లేదు. ఎప్పుడు ఆ అమ్మాయితోనే ఫోన్ మాట్లాడతాడు అన్నది బాధగా. సుమ నువ్వేం చదువుకున్నావని అడిగింది. 10th అక్క. విశిష్ట పైకి లేచి నువ్వు ఇంకా వెళ్ళకు, నువ్వేం చేయాలో నేను చెప్తాను, జాగ్రత్త అంటూ అందరికీ బాయ్ చెప్పి బయటకు వచ్చింది. డాన్ బాబు దూరంగా సిగరెట్ తాగుతుంటే ఖాళీ విషి వీరా ఇక్కడికి, ఇది కూడా మేం చెప్పేదంతా ఓపికగా ఎలా విన్నాడు అని అడిగాడు ఆశ్చర్యంగా. ఇదేం చూసావు కానీ ముందు ఇది చెప్పు, సుమాని అంతలా కొట్టాడే, వాణ్ణి చావ కొట్టాలని లేదా అని అడిగింది సీరియస్గా. ఉంది, ఎందుకు లేదు, కానీ మా అమ్మ నాన్న ఆడపిల్లనిచ్చిన వాళ్ళం మనమే సర్దుకుపోవాలి అంటూ ఆపేశారు. ఆపకపోయి ఉంటే కొట్టేవాడివేనా అని అడిగింది. నేను కొడితే సుమా లైఫ్ అయినా ఖాళీ అన్న, నువ్వేమంత బలవంతుడివి, డాన్ చెప్పాడుగా నీకు ఫైట్స్ గట్రా రావని అంటూ నవ్వింది. మరీ అంత నవ్వక్లే, మీ ఆయన చేత ముందు సిగరెట్లు మాన్పించు అన్నాడు వెటకారంగా. అబ్బో బాగా కాలినట్టుంది. సరే వాడి ఆఫీస్ అడ్రస్ ఇవ్వు అన్నది. ఏ నువ్వు కొడతావా అని అడిగాడు ఆశ్చర్యంగా. నేను కాదు అంటూ వీరా వైపు వేలు చూపించి తను కొడతాడు అన్నది. తన జోలికి వస్తే తప్ప కొట్టడు వీరా అని ఖాళీ అనగానే, కానీ నా జోలికి వస్తే ఏ కీలుగా ఆ కీలు విరుస్తాడు అని అంటుంది విశిష్ట. ఖాళీ బుర్ర గోక్కుంటూ ఒక్క ముక్క అర్థమై చావలే అన్నాడు. ఏహే నువ్వు నాకు వాడి ఆఫీస్ అడ్రస్ వాట్సాప్ చేయి చెప్తా, మిగతాదంతా నేను చూసుకుంటా అంటూ వెళ్ళిపోయింది. ఏంటో ఈ మార్పులు. వీరా ఏంటి మా ఇంటికి రావడం ఏంటి, కూర్చోవడం ఏంటి, మా బాధలు వినడం ఏంటి, గొడవలంటే భయపడే విశిష్ట వాడిని కొట్టేస్తా అంటూ ముందుకు రావడం ఏంటి, ఏం జరుగుతుంది, ఎవరు ఎవరిని మారుస్తున్నారు? ఈలోపు విశిష్ట ఖాళీ అన్న బాయ్ అనగానే ఈ లోకంలోకి వచ్చాడు.
వెంటనే ఖాళీ అని వినిపించి కార్ వైపు చూశాడు. రేపొచ్చేయ్ బాయ్ అంటూ వీర కార్ స్టార్ట్ చేశాడు. ఖాళీ దడేల్. ఇంటికి వెళ్ళాక విశిష్ట డాన్ నాకు ఒక గంట టైం ఇవ్వు అంటూ తన రూమ్లోకి వెళ్ళబోతుంటే ఓయ్ నేను వస్తా నీతో అంటూ లోపలికి రాబోతుంటే సమస్యే లేదు, నువ్వు రెడీ అవ్వుపో అంటూ తన బట్టలు తెచ్చిచ్చి వీరాని బయటికి తోసింది. వీరా నవ్వుతూ సరేనని వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళి స్నానం చేసి వచ్చి తన ర్యాక్లో నుండి లాపీ ఓపెన్ చేశాడు. మెయిల్ ఓపెన్ చేసి తనకొచ్చిన ఫైల్ ఓపెన్ చేశాడు. స్కెడ్యూల్ మొత్తం చూశాడు. ఇంకో 3 monthsలో స్విట్జర్లాండ్ ఫస్ట్ మీటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళ నేమ్స్ చూశాడు. తర్వాత ఆ మెయిల్కి రిప్లై ఇచ్చాడు. ఐఎమ్ కమ్మింగ్ నెక్స్ట్ మంత్ టు అరేంజ్ ఈ హౌస్. తర్వాత ఈ వివో ఫైల్స్ ఓపెన్ చేశాడు. ఎస్, ఇంకో 3 నెలలు తనని వెతుక్కుంటూ వచ్చిన బంగారం లాంటి అవకాశం. టాప్ 300లో తను 160వ ప్లేస్. తను తన ప్రాణానికి ప్రాణమైన తన జాన్ కని విని ఎరగని లగ్జరియస్ లైఫ్ అనుకుంటూ ల్యాపీ క్లోజ్ చేసి లోపల పెట్టి ఫోన్ తీసి బయటకి సమీర్కి కాల్ చేశాడు. సమీర్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగాడు. వీరా అనగానే వీరా ఎలా ఉన్నావు, విషయం ఎలా ఉంది, ఎప్పుడు వస్తున్నారు ఇక్కడికి అని అడిగాడు ఆనందంగా. వీరా నైట్కి అక్కడ ఉంటాము, ఇంకో 3 months మేము ఉండడానికి మంచి ఇల్లు చూడు, రెంట్ ఎంతైనా పర్లేదు, ఇంకా నేను చెప్పిన ప్లాన్ ప్రకారమే ఎల్లుండి అవి కొట్టేస్తున్నాం, సూరజ్ గాడి కొడుకు సేఫ్గానే ఉన్నాడుగా అని అడిగాడు. వాడు ఓకే వీరా, కానీ మీరెందుకు వేరే ఇల్లు చూసుకోవడం, ఇక్కడ నీకు కంఫర్ట్గానే ఉంది కదా, 3 నెలల తర్వాత ఎక్కడికి వెళ్తారు అని అడిగాడు ఆశ్చర్యంగా. స్విట్జర్లాండ్, నీతో వచ్చి అన్నీ మాట్లాడతాను, ఇల్లు సంగతి మర్చిపోకు అంటూ కాల్ కట్ చేశాడు. కాసేపు తర్వాత కిందికెళ్ళాడు. తన రూమ్ డోర్ తీసేసరికి అరోమా ఫ్లేవర్స్ తగిలాయి. బెడ్ మీద విషీరా అని గులాబీలతో డెకరేట్ చేసి ఉంది. లావెండర్ వాటర్ క్యాండిల్స్ స్మెల్ అదిరిపోతుంది. చుట్టూ లైట్స్. వీరాకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. జాన్ మాత్రం ఎక్కడా లేదు. తన కోసం వెతుకుతూ ప్రతి రూమ్ తిరిగాడు. సడన్గా కరెంటు పోయింది. వెనక్కి తిరిగి చూసేసరికి స్టన్ అయిపోయాడు. ఎదురుగా విశిష్ట క్యాండిల్ పట్టుకొని అందమంతా తన సొంతం అనేలా రెడీ అయింది. వీరా విశిష్టాని అలా చూస్తూ తనని తానే మర్చిపోయాడు. విశిష్ట టెన్షన్గా ఉండటంతో చేతులు చల్లబడ్డాయి. వీరా దగ్గరికి వచ్చి చేయి పట్టుకోగానే కరెంట్ వచ్చింది. క్యాండిల్ తీసి పక్కన పెట్టి విశిష్టాని అమాంతం పైకి లేపి తన రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద దించాడు. విశిష్ట చూపులు కిందికి చూస్తుంటే ఏంటి జాన్ అంత కంగారు పడుతున్నావు అంటూ తన ఒళ్ళో పడుకున్నాడు. విశిష్టకి అప్పటిదాకా ఉన్న ధైర్యం పోయి విపరీతమైన సిగ్గు ముంచుకొచ్చి మాట్లాడాలంటే ఏదో బెరుకుగా అనిపించింది. విశిష్ట చేయి పట్టుకొని లొడలొడ వాగుతావు కదా, ఏంటి ఉన్నట్టుండి అంత కామ్గా అయిపోయావని అడిగాడు. విశిష్ట ఏం మాట్లాడలేదు. సరే ఇవాళ బిజీ వద్దులే కానీ ఏదో ఒకటి మాట్లాడు, నీ గురించి చెప్పు వింటా అన్నాడు. అంతే. విశిష్ట అమ్మయ్య నిజంగానా, థ్యాంక్ యూ మై బేబీ అంటూ వీర బుగ్గల్లాగి నార్మల్ అయింది. జాన్ సిద్ధు ఎవడు అని అడిగాడు వీర. సిద్ధు అంటే మీ బావ, వాడికి నువ్వంటే ఇష్టమా? ఇష్టమని కాదు, మా ఇద్దరికి పెళ్లి చేయాలని చిన్నప్పుడే మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అనుకున్నారు, అలా నేనంటే అభిమానం. ఇప్పుడు సిద్ధు బావ ఎందుకు గుర్తొచ్చాడు అని అడిగింది ఆశ్చర్యంగా. ఏం లేదు, మీ నాన్న యాక్సిడెంట్ ప్లాన్ మీ బావదే, నిన్న యూకే రప్పించడానికి ఇదంతా చేశాడు, కానీ నాకు మాత్రం లైఫ్లో కనబడొద్దని చెప్పు, అయిపోతాను నా చేతిలో అన్నాడు కోపంగా. విశిష్ట వీర జుట్టు నిమురుతూ మా చెల్లిని ఆ రోజు తనకిచ్చి పెళ్లి చేశాం, ఎవరు తాళి కట్టానని నా మీదకొచ్చింది, ఓ పొట్టి తయ్యం తన అంటూ మొహం మార్చాడు వీర. తను వయసు నా ప్రాణం, అలా అనొద్దు అంటూ చెంప మీద ఒక్కటేసింది చిన్నగా. మరి నేను అని అడిగాడు మాపే మొహంతో. అజ్జో జెలస్ వచ్చేసిందా బేబీ నీకు అంటూ మెటికలు విరిచింది. చెప్పు నేనా తనా అని అడిగాడు సీరియస్గా. ముందు నువ్వే, తర్వాతే తను. అలా చెప్పు, అసలు వాళ్ళ బోడి పెత్తనం ఏంటి, ముఖ్యంగా మీ అత్త నాకు అస్సలు నచ్చలే, మీదకొచ్చి షర్ట్ లాగుతుంది, నాకు ఒళ్ళు మండి తోస. మరి అలా నీ ఇష్టానికి నువ్వు తాళి కడితే ఊరుకుంటారా? నీకు మొన్న కూడా చెప్పా, మా అత్తకి మామయ్యకి ఇంకా మా బామ్మకి వైషుకి నేనంటే ప్రాణం, అయినా నువ్వు వాళ్ళందరినీ ఇలా తిడితే రేపు వాళ్ళంతా మన ఇంటికి ఎలా వస్తారు అని అడిగింది కోపంగా. వాళ్ళెందుకు వస్తారు మన ఇంటికి అంటాడు వీర. విశిష్ట వీరాన్ని తోసి నా కోసం వస్తారు అని చెప్పేసరికి
హాహా రానివ్వు, మహా అయితే 3 నెలలు వస్తారు, ఆ తర్వాత స్విట్జర్లాండ్ రాలేరుగా అన్నాడు. అదిగో మళ్ళీ మధ్యలో స్విట్జర్లాండ్ గొడవేంటి అని అడిగింది ఆశ్చర్యంగా. మరీ మనం సెటిల్ అవ్వబోయేది అక్కడే కదా అంటూ విశిష్ట నడుం చుట్టూ చెయ్యి వేశాడు. విశిష్ట చేతి మీద ఒక్కటిచ్చి అక్కడెందుకు అవుతాము, అసలు నీకక్కడ ఏం పని అని అడిగింది ఇంకా ఆశ్చర్యంగా. వీరా సీక్రెట్ ఎవరికీ చెప్పకూడదు అన్నాడు. ఎవరికీ చెప్పకపోయినా నాకు చెప్పచ్చులే, కొంపదీసి నువ్వే సిబిఐ ఆఫీసర్ కాదు కదా అంటూ ఆనందంగా ఆశ్చర్యంగా అడిగింది మన డీడీ పాప. వీరా పెద్దగా పెద్దగా ఏంటి పెద్దగా నవ్వి, జాన్ ఇలా నవ్వడం ఇదే ఫస్ట్ టైం అంటూ మళ్ళీ నవ్వి నెమ్మదిగా విశిష్ట దగ్గరికి చేరి నడుముని కొరికాడు. నీ ఎంకమ్మ, నన్ను టెన్షన్లో పెట్టి నీకు రొమాన్స్ కావాల్సి వచ్చిందా అంటూ దిండు తీసుకొని దబా దబా బాధింది. వీరా ఇంకా నవ్వుతూ, అసలు అలా ఎందుకు అనుకున్నావు అంటే అది నేను ఇవాళ లిస్ట్ ఒకటి చూశాను. అయితే అందులో నీ పేరుంది. ఉంటే అబ్బా ఇంకా నా వల్ల కాదు. వీర లేచి విశిష్టాన్ని తన మీదికి లాక్కొని, నా వల్ల కాదు ఇంత అందంగా రెడీ అయి నా ముందు కూర్చుంటే అంటూ లిప్స్ అందుకున్నాడు. ఒకే ఒక్క క్షణం చాలుగా ప్రతి కళ నిజం చేయగా 5 నిమిషాల తర్వాత తన మెడ వంపుల్లో ముద్దు పెట్టి ఐ లవ్ యూ జాన్ అంటూ హక్ చేసుకున్నాడు. యుగాలు కలకలమా ఇలాగే నువ్వు ఆగుమా. ఇది సాంగ్ నాకు తెలియదండి, సో మీకు ఎవరికైనా వస్తే మనసులో హమ్ చేసుకోండి. విశిష్ట కూడా సేమ్ టు యూ అంటూ జుట్టు నిమిరింది. ఇప్పుడు ఓకేనా అని అడిగాడు వీర. అంటూ సిగ్గుపడుతుంటే లేచి లైట్ ఆఫ్ చేశాడు. దయుంచి ఓ దూరమా ఇవాళ ఇటు రాకుమా, ఇదే చిలాక్షరం అయ్యేటు దీవించుమా అలా విషిరాలు ఏకమయ్యారు. గంట తర్వాత విశిష్ట వీర గుండె మీద పడుకొని, బేబీ నిన్నొకటి అడగనా, ఒక్కటి కాకపోతే 100 అడుగు అంటూ మీదికి లాక్కున్నాడు. కోపం తెచ్చుకోకూడదు, నేను చెప్పేది ప్రశాంతంగా వినాలి సరేనా అన్నది నవ్వుతూ. వినాలి అంటే నువ్వు ఎనర్జీ ఇవ్వాలి అంటూ చేతులు లాక్ చేశాడు. మళ్ళీనా అంటూ తనని ఆక్రమించుకున్నాడు. అంతే, నైట్ అంతా డిజైనర్ పాపకి నిద్ర లేదు, ఎప్పటికో నిద్రపోయారు. తెల్లవారాక విశిష్టకి మెలకు వచ్చింది. ఫోన్ కోసం వెతికింది టైం చూడాలని, ఎక్కడ కనబడలేదు. పక్కనే మాపే మొహంతో మంచి నిద్రలో ఉన్నాడు డాన్ బాబు. విశిష్ట తన నుదుటిన కిస్ చేసి, రాత్రంతా నన్ను పడుకోనివ్వకుండా నువ్వు మాత్రం బాగానే పడుకున్నావు అంటూ పైకి లేచింది. స్నానం చేసి చీర కట్టుకొని కాఫీ తీసుకొని వచ్చి వీరా చెవిలో డాన్ లే అంటూ పెద్దగా అరిచింది. అంతే, వీరా లేచి ముందు కోపంగా చూసి విశిష్టాన్ని అలా చూసి నవ్వి కాఫీ తీసుకున్నాడు. అవును, నిన్న నా ఫోన్ ఇచ్చాను మా ఇంటికి వెళ్తూ, ఏది అని అడిగింది. కారులో ఉందేమో అన్నాడు. అంటే నువ్వు తీసుకురాలేదా అని అడిగింది ఆశ్చర్యంగా. అంటూ విశిష్ట వైపే చిలిపిగా చూస్తుంటే, పద లేచి రెడీ అయితే గుడికి వెళ్దాం అన్నది. ఎందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా. అబ్బా నేను వెళ్ళాలి తీసుకెళ్ళు అంటూ ముద్దుగా అడిగేసరికి వీర పైకి లేచి ఒళ్ళు విరుచుకుంటూ, ఇలా అడిగితే మళ్ళీ అంటూ విశిష్టాన్ని దగ్గరికి లాక్కున్నాడు. నీకు దండం బాబు, వాము అసలు అంటూ ఏదో చెప్పబోయి ఇప్పుడు వద్దులే కానీ తర్వాత అంటూ టవల్ ఇచ్చి బాత్రూంలోకి తోసింది. తర్వాత బయటికి వెళ్ళి కారులో తన ఫోన్ తీసుకొని చూసేసరికి చాలా మిస్డ్ కాల్స్, అది కూడా వైశ్యం నుంచి. వెంటనే కాల్ చేసింది, లిఫ్ట్ చేయలేదు. మెసేజ్లు అయితే ఏమీ లేవు. గౌతమికి కాల్ చేసింది, స్విచ్ ఆఫ్ వచ్చింది. చూస్తే తన ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోతుంది. లోపలికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టి చకచకా రెడీ అయి వీరా కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. కొంతసేపు తర్వాత డాన్ బాబు వచ్చాడు. బ్లాక్ జీన్స్, వైట్ ఫార్మల్ షర్ట్ విత్ సన్ గ్లాసెస్, ట్రిమ్ చేసి వదిలేసిన షేవ్. విశిష్ట అలాగే చూస్తూ ఉండిపోయింది. వీర వచ్చి తన పక్కనే కూర్చొని షూ వేసుకుంటుంటే, ఏంటి సంగతి డాన్, ఇంత హ్యాండ్సమ్గా రెడీ అయ్యావు అని అడిగింది ఆశ్చర్యంగా. ఎందుకంటే ఈ వీర వరల్డ్లో ఉన్న టాప్ 300 మాఫియా డాన్స్లో ఒక్కడు కాబట్టి అంటూ కళ్ళు ఎగరేశాడు. విశిష్ట జోకు బాగుంది అంటూ నవ్వింది. జోక్ ఏంటి అని అడిగాడు సీరియస్గా. అదే, నువ్వెప్పుడు ఇండియా దాటి వెళ్ళింది లేదు, వరల్డ్ వైజ్ ఏంటి అని అన్నది. ఓ అదా, పైకి వెళ్ళి నా ర్యాక్లో ల్యాప్టాప్ ఉంటుంది తీసుకురా అన్నాడు. విశిష్ట సరేనని పైకి వెళ్ళి తీసుకొచ్చింది. ఓపెన్ చెయ్యి అన్నాడు. ఎవరిదిది అని అడిగింది కంగారుగా. నాదే, ఓపెన్ చెయ్యి అన్నాడు సీరియస్గా.
ఏంటి నీకు ల్యాపే ఉందా అంటూ ఆన్ చేసింది. ఏ ఉండకూడదా, రూల్ ఏమైనా ఉందా అని అడిగాడు. నువ్వే నువ్వు ఫోనే సరిగ్గా వాడవు, మళ్ళీ ల్యాపీ. వీరా ఆ ఫైల్ ఓపెన్ చేయి అంటూ ఏదో చూపించాడు. అంతే, సడన్గా విశిష్ట కుడి కన్ను అదరటం మొదలైంది. ఏంటిది, కొబ్బదీసి నేను ఊహించని షాక్ ఏమైనా ఇస్తాడా అని భయపడుతూ ఓపెన్ చేసింది. అది పాస్వర్డ్ అడిగింది. వీరా జాన్ అని టైప్ చేయనగానే టైప్ చేసింది. అంతే, అది చూడగానే అదిరిపడింది. కారణం ఆ ఫైల్లోని మొట్టమొదటి లైన్ ఇంటర్నేషనల్ మాఫియా డాన్స్ లిస్ట్ 2021. వాట్ అంటూ తనని తాను గిచ్చుకొని మరీ చూసింది. నిజమే, తను పేపర్లో చూసిన సేమ్ లిస్ట్. వీరా కొన్ని పేజీలు ముందుకు ఫార్వర్డ్ చేసి అక్కడున్న మ్యాటర్ చూపించాడు. అది ఇంగ్లీష్లో ఉంది, మనం తెలుగులో పోదాం. పైన చెప్పబడిన లిస్టులో ఉన్న వాళ్ళంతా 30 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళు. వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఆధారంగా ఎంక్వైరీ చేసుకొని ర్యాంకులు ఇవ్వబడ్డాయి. వీళ్ళంతా నెక్స్ట్ మీటింగ్కి దుబాయ్ రావాల్సి ఉంటుంది. అది చదివి విశిష్టకి నీరసం వచ్చింది. అంతే, డాన్ బాబు లోకల్ కాదా, ఇంటర్నేషనలా? ముందు రోజు తన తండ్రి చెప్పింది గుర్తుకొచ్చింది. వాళ్ళు మారరు, ఇంకా ఇంకా కోట్లు సంపాదించడానికి ఎంత దూరమైనా వెళ్తారు. నిజమే, ఇప్పుడెలా అనుకుంటూ వేరే వైపు చూసింది బేలగా. ఏంటి జాన్, రాత్రి అడిగావు సిబిఐ అంటూ ఏదో. అసలు నీకు అప్పుడే చెప్దామనుకున్నా, ఫారెస్ట్ నుంచి తిరిగి వచ్చిన రోజే, కానీ నువ్వు ఇక్కడికి వచ్చేసావన్నాడు భుజంపై చెయ్యి వేసి. అంటే నువ్వు నిజంగానే మాఫియా డాన్వా అని అడిగింది కంగారుగా. ఎంత చూసి అలా అడుగుతావేంటి? సరే, నా గురించి మొత్తం చెప్తాను విను అనగానే విశిష్ట అలర్ట్ అయింది. నీకు నా పుట్టిక గురించి తెలుసు, నా చదువు గురించి తెలుసు. నాకు 15 ఏళ్ల వయసు నుంచే దొంగతనాలు అలవాటయ్యాయి. చెప్పాగా నాకు మనుషులంటే పడదని. నాకు నేనే ముఖ్యం, అవతల చచ్చిపోతున్నా పట్టించుకోను. అంతలా ద్వేషం పెంచారు మా ఇంట్లో వాళ్ళు. పెద్దయ్యే కొద్దీ అది కూడా కేవలం డైమండ్స్ మాత్రమే. ఒకరోజు ఏదో డీలింగ్ కోసం వెళ్తే త్రినాథ్ పరిచయం అయ్యాడు. తన దగ్గర చేయమని అడిగాడు. నేను ఒప్పుకోలేదు. అంటే జాన్, నాకెవడి దగ్గర పనిచేయడం నచ్చదు, ఎవడి పెత్తనం నేను సహించను. నాకు నేనే కింగు, ఏది రెండోసారి వినను. అందుకే త్రినాథ్తో పార్ట్నర్గా చేరా. వాడు మాల్ చెప్తాడు, రిస్క్ నాది, తెచ్చేది నేనే. అందుకే 50-50 వాటా. అది వాడి కింద పనిచేసే వాళ్ళకి నచ్చలేదు. అందులో రోనిగాడు ఒకడు, ఎప్పుడు నాతో గొడవే వాడికి. మొన్న నన్ను తీసుకెళ్ళింది కూడా వాడే అనగాని, మరి ఫనీ అంకల్ అని అడిగింది ఆశ్చర్యంగా విశిష్ట. మీ అయ్యా, ఆ డీజీపీ త్రినాథ్ కలిసి ప్లాన్ చేసి తీసుకెళ్లారు. మా మా నాన్న అని అడిగింది ఆశ్చర్యంగా. మీ అయ్యే, వాడే అంటూ సీరియస్గా చూసి విశిష్ట మొహం డల్గా అయింది. తను ఇంకా ఫనీ అంకుల్ అరెస్ట్ చేస్తే వీర తప్పించుకున్నాడని అనుకుంది. కాదా, అందరూ కలిసి ప్లాన్ చేసి తన వీరాని కిడ్నాప్ చేయాలని చూసారా అనుకుంటూ. కానీ ఎందుకు అని అడిగింది బాధగా. ఆ రోని గారిని చావగొడితే వాడు ఏదేదో చెప్పాడు. నాకొక్కటి అర్థమైంది, నా నుంచి నేను దూరం చేయాలని మీ ఇంట్లో వాళ్ళు బలంగా ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే ముందు కిడ్నాప్, తర్వాత అరెస్ట్. కానీ ఎవరిని వదిలిపెట్టాను, ఆ సంగతి తేల్చకుండా వదలను అంటూ పైకి లేచి, సంవత్సరం క్రితం ఒకరోజు నా నెంబర్కి కాల్ వచ్చింది జాన్. అసలు నా నెంబర్ ఎవ్వరికి ఇవ్వను, అలాంటిదేదో ఇంటర్నేషనల్ కాల్. నాకప్పుడు నిజంగానే ఇంగ్లీష్ రాదు అన్నాడు. విశిష్టం అనుకుంది. లిఫ్ట్ చేస్తే ఇంగ్లీష్లోనే ఏడ్చారు. కట్ చేసా, వదలలేదు, మళ్ళీ మళ్ళీ చేశారు. ఎవరికో చేయబోయి ఎవరికి చేస్తున్నారో అని ఫోన్ ఆఫ్ చేసి పక్కన పడేసా. కొన్ని రోజుల తర్వాత ఇదే ఇంటికి ఒకడు వచ్చాడు. ఆ రోజు మార్నింగ్ వీర మంచి నిద్రలో ఉండగా ఖాళీ వచ్చి, వీర నీకోసం ఎవరో వచ్చారు ముంబై నుంచి అంటూ నిద్రలేపాడు. వీర చిరాగ్గా, ఇంత పొద్దున్నే ఎవడు అంటూ లేచి బయటికి వచ్చాడు. హలో వీరా, ఎలా ఉన్నావు అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు అతను. చల్, ఎవడ్బే నువ్వు, పొద్దున్నే వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నావు అని అడిగాడు వీర విసుక్కుంటూ. ఇదిగో ఈ యారగెన్సీ యాటిట్యూడ్ నచ్చే నీ కోసం ఎంతో దూరం నుంచి వచ్చా. నా పేరు విలియమ్స్, నీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు. ఖాళీ వెళ్ళిపోయాడు. వీర సిగరెట్ వెలిగించి కాల్ మీద కాల్ వేసుకొని, చెప్పు ఏంటి మ్యాటరు, డైమండ్సా లేక ఎవడి ఇల్లైనా సైట్ అయినా కొట్టేయాలా అని అడిగాడు సూటిగా. విలియమ్స్ అబ్బబ్బా, ఏమన్నా తెలివా? నిజంగా వీర, నువ్వు గ్రేట్ అంతే. అసలు ఎవరైనా ఏదో ఒక దాంట్లో రాణిస్తారు, దొంగతనమో లేక కబ్జాలు. కానీ వీర మాత్రమే వీటిల్లో అన్నిట్లో కింగ్. అందుకే నీకు బంగారం లాంటి అవకాశం ఇద్దామని వచ్చాను అన్నాడు. ఏంటది అని అడిగాడు సీరియస్గా. విలియమ్స్, నీకు మాఫియా తెలుసా అని అడిగాడు అతను. విన్నా, అయితే నేను ఇంటర్నేషనల్ మాఫియాకి సంబంధించిన వ్యక్తిని. అయితే ఏంటి అని అడిగాడు వీర.
అనుకున్నాను లెక్క చేయవని. ఎందుకంటే నీకెంతసేపు ఈ హైదరాబాద్, ముంబై, బెంగుళూరు తప్ప ఏం తెలియవు కదా! నీకు ఈ చిన్న చిన్న కబ్జాలు అవి చేస్తే ఎంతొస్తాయి? మహా అయితే ఓ 2,00,000. ఆ త్రినాథ్ లాంటి వాడి కింద చేస్తే మహా అయితే ఇంకో 1,00,000 ఎక్స్ట్రా అంతేగా. అదే నువ్వు మేం చెప్పినట్లు విని మాతో జాయిన్ అయితే నీ ఇన్కమ్ ఎంతో తెలుసా? నెలకి ₹1,00,00,000 అన్నాడు. అంతే వీర పైకి లేచి, ఏరా పిచ్చిన కొడుకులా కనబడుతున్నానా? దొబ్బా ఇక్కడి నుంచి అంటూ అరిచాడు. విలియమ్స్ నవ్వుతూ, అందరిలా ఆశ్చర్యపోతే నువ్వు వీరా ఎలా అవుతావు? నేను చెప్పేది నమ్మబుద్ధి కావడం లేదు కదా? సరే అంటూ తన జేబులో నుంచి పెన్ డ్రైవ్ తీసిచ్చి, ల్యాప్టాప్ కూడా తనే ఇచ్చి, నువ్వు ఫోనే వాడవు, ఇది ఎలా ఉంటుంది అనుకొని నీ కోసం తెచ్చా, ఇది నీదే, ఈ పెన్ డ్రైవ్ పెట్టి మొత్తం చూడు, నేను 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తా అంటూ వెళ్ళిపోయాడు. వీర అది పక్కన పడేశాడు. 4 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. చూసావా అని అడగలేదు. చూడలేదు, చూడను కూడా అన్నాడు నిర్లక్ష్యంగా. అంత ఈజీగా మారుతావని నేను అనుకోలేదు. సరే అంటూ తన బ్యాగ్లో ఉండి ఒక చిన్న బాక్స్ ఓపెన్ చేశాడు. ఇందులో ఏమున్నాయో నీకు అనవసరం, నీకు అడ్రస్ చెప్తా, డెలివరీ చెయ్యి, వాళ్ళు ఇచ్చే అమౌంట్లో 50-50 అన్నాడు. నేను డైమండ్స్ మాత్రమే చేస్తా, ఇంకేవి చెయ్యను అంటూ వేలు చూపించాడు. విలియమ్స్ ఐ నో అంటూ బాక్స్ ఇచ్చాడు. అడ్రస్ విలియమ్స్ చిన్న కార్డు ఇచ్చి, రేపు ఇదే టైంకి వస్తా, నువ్వు మాత్రం ఈ రోజు నైట్ 11కి వెళ్ళు. ఇంకో ముఖ్యమైన విషయం, ఇందులో కేవలం వీరా మాత్రమే డీల్ చేయాలి, నీ మనుషులు ఎవరిని తీసుకెళ్ళకూడదు అండ్ నువ్వు వెయిట్ చేయాలి చాలాసేపు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు నైటు 11కి వెళ్ళిన వీరా 2 వరకు వెయిట్ చేస్తే తన ముందు వచ్చిందో కారు. అందులో నుండి ఒక అతను దిగి వీరా అని అడిగాడు వీరా వైపు చూస్తూ. ఏంటి ఇంతసేపు అని అడిగాడు కోపంగా. 10 కోట్ల మాల్, ఆ మాత్రం వెయిట్ చేయలేవా అని అడిగాడు సీరియస్గా. నాకు వెయిటింగ్ అంటే చిరాకు అంటూ తన దగ్గర ఉన్న బాక్స్ ఇచ్చాడు. అతను సగం కట్ అయిన నోట్ ఇచ్చి, హవాలా లాలాగూడ, ఇంటి నెంబర్ 444 అని చెప్పి వెళ్ళిపోయాడు. వీర అది తీసుకొని అతను చెప్పిన ఇంటికి వెళ్ళి ఆ నోట్ ఇవ్వగానే వాళ్ళు 10 కోట్లు ఇచ్చారు. చెప్పిన టైంకి విలియమ్స్ వచ్చేశాడు. వీర అతనికి క్యాష్ ఇవ్వగానే అందులో సగం అమౌంట్ వీరాకి ఇచ్చి, ఇప్పటికైనా నమ్ముతావా పవర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మాఫియా అని అడిగాడు. నేనేం చేయాలి అని అడిగాడు. ముందు మారాలి, నీ మాస్ అపియరెన్స్ నుంచి క్లాస్గా, ఇంకా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అన్నిటికన్నా ముందు నీకు కొన్ని డీల్స్ చెప్తాం ఇక్కడ ఇండియాలోని, అవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే నిన్ను టాప్ 300లో ఒకటిగా తీసుకుంటాం. అక్కడి నుంచి నీ లైఫ్ మారిపోతుంది. ఏ మనుషులంటే నీ కోపమో వాళ్ళని శాసించే లెవెల్కి వెళ్తావు. కానీ ఇదంతా జరగడానికి టైం పడుతుంది. నీకు ఓకే అయితే రేపు మళ్ళీ వస్తాం, ఏ విషయం చెప్పని వెళ్ళిపోతుంటే వీరా చిటిక వేసి నాకు ఓకే అన్నాడు సీరియస్గా. విలియం నవ్వుతూ గుడ్ అన్నాడు. వీరా చెప్పడం ఆపి విశిష్ట వైపు చూశాడు. తను నోరు సున్నాలాగా తెరుచుకొని బిత్తరపోయి చూస్తుంది. వీరా అదేమీ పట్టించుకోకుండా, సో అలా ఇంగ్లీష్ నేర్చుకున్నా. ఇంకా సిమ్లాలో నగలు కొట్టేయడం, పొలాచీలో డీల్ వాళ్ళు చెప్పినవే, రెండిటిలో సక్సెస్ అయ్యా. ఈలోపు ముంబైలో సూరజ్ చెప్పిన విలువైన మెటల్ డీల్ బాగానే ఉందనిపించింది. కానీ అనుకోకుండా నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. ఆడవాళ్ళకి ఎంతో దూరంగా ఉండే నేను నిన్ను చూసిన వెంటనే లవ్ చేశా. ఆ తర్వాత జరిగింది నీకు తెలుసు. కానీ ఒక్కటి జాన్, వీరా కేవలం నీ కోసం మాత్రమే మారాడు. నువ్వు ఖాళీ విషయంలో చెప్పింది నిజమే అనిపించింది. అలా అని నువ్వు కోపం తగ్గించుకో, ఇవన్నీ మానేసేయని మాత్రం చెప్పకు, నేను వినను, అర్థమైందా అంటూ ల్యాపే తీసుకొని పైకి వెళ్ళాడు. విశిష్టాకి మెంటల్ వేస్తుంది. ఏంటి ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? చిన్న చితక డాన్ కాబట్టి ఈజీగా మార్చేయచ్చు. నేను అనుకున్నట్టు అంతా జరిగిపోతుంది అని సంబరపడినంతసేపు పట్టలేదుగా. వామ్మో, అసలు మారతాడా అనుకుంటూ తల పట్టుకుంది. ఈలోపు ఫోన్ రింగ్ అయింది. ఫ్రమ్ వైషు. విశిష్ట లేచి వెళ్ళి లిఫ్ట్ చేసింది. హాయ్ వైషు అనగానే అటు నుంచి ఏడుపు. అక్క, నేను ఇంకో 3 డేస్లో ఇండియా వస్తున్నా, నీ దగ్గరే ఉంటా, నువ్వు కాదంటే చెప్పు, అసలు హైదరాబాద్ రాను అన్నది. అసలు ఏం జరిగింది వైషు అని అడిగింది కంగారుగా. వచ్చి చెప్తా, ముందు చెప్పు, రమ్మంటావా వద్దా? రా, అలా అడుగుతావేంటి అన్నది. నాకు తెలుసక్క, లవ్ యూ అంటూ ఫోన్ పెట్టేసింది. వీరా పైనుంచి వస్తూ, ఎవరిని రా అంటున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా. అయిపోయింది పో, మధ్యలో దరువు, ఏక్తోం దీంతోం అంటూ విశిష్ట సాంగ్ సింగాలి. ముందు వైషు, తర్వాత సుచి ఆంటీ కమ్మింగ్. అసలే వీరా ఇచ్చిన షాక్కి మైండ్ తిరుగుతుంటే ఇప్పుడు వైషు ఎంట్రీ. నిన్నే జాన్, ఎవరిని రమ్మంటున్నావు అని అడిగాడు వెనుక నుంచి హక్ చేసుకొని.
అమ్మో! టాపిక్ డైవర్ట్ చేయాలి లేకపోతే ఇంకేమైనా ఉందా? ముందు వైషు రాని అప్పుడే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు అనుకుంటూ వీరా వైపు తిరిగి డాన్ నాకు రాత్రంతా నిద్ర లేక కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా ఆకలేస్తుంది. పద వల్లే ఏమైనా తిందామని అడిగింది గారాబంగా భుజం చుట్టూ చేతులేసి. అవును కదా! బాగా తిను. ఇంకా రోజు నైట్ నిద్ర ఉండదులే అంటూ బుగ్గ మీద కిస్ చేసి తర్వాత లిప్స్ అందుకున్నాడు. 2 నిమిషాల తర్వాత వదిలి పద అంటూ తనని 2 చేతులతో పైకి లేపి కార్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు. విశిష్టకి ఒక పక్క వీర ఇచ్చిన షాక్‌కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంకోవైపు ఇంత ప్రేమని చూస్తుంటే తనని తానే మర్చిపోతుంది. ఓహ్ గాడ్! ఏం చెప్తున్నాడు? ఇంటర్నేషనల్ మాఫియానా? అసలెలా? అక్కడికి వెళ్ళడమే గానీ తిరిగి రావడం ఉండదు. ఈయన గారు డైమండ్స్ మాత్రమే అనుకుంటే కుదరదు. ఎన్ని సినిమాల్లో చూడలేదు. గన్స్, వెపన్స్ కూడా డీల్ చేయాలి. ఇప్పుడెలా? అసలు ముందు ముంబై వెళ్ళకుండా ఆపాలి. యెస్, ఆ సూరజ్ చెప్పిన డీల్ చెయ్యనివ్వకుండా ఏదో ఒకటి చేయాలి. ఉఫ్! ఇలా కాదు. మంచి ప్లాన్ చేయాలి. కూల్ విషి కూల్ అనుకుంటుంది. జాన్ ఏంటి తెగ ఆలోచిస్తున్నావని అడిగాడు వీర. ఏం లేదు. నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు? ఏంటి నీలో అంత స్పెషల్ అని అడిగింది ఆశ్చర్యంగా. నాకు సేమ్ డౌట్ వచ్చింది. అడిగాను ఆ విలియమ్స్ని. అతను చెప్పిన సమాధానం ఎన్ని నక్షత్రాలున్న సూర్యుడికి సమానం కావు అని చెప్పగానే అబ్బో! సూర్యుడు లోకానికి వెలిగిస్తాడు, చీకటి కాదు అంటూ సెటైర్ వేసింది. అంటే ఏంటి నీ ఉద్దేశం అని అడిగాడు సీరియస్గా. విశిష్ట వీర బుగ్గల్లాగుతూ ఇదిగో ఈ కోపమే ఎందుకు? సరే నేనొకటి అడగనా అన్నది నెమ్మదిగా. ఒక్కటి కాకపోతే 100 అడుగు. అడిగాక కాదనకూడదు అంటూ మూతి మడిచింది. జాన్ అడగడం డాన్ కాదనడం కూడానా? అనగానే మనం కొన్ని రోజులు ఇక్కడే ఉందాం ప్లీజ్ అని అడిగింది ముద్దుగా. ఎందుకు? అబ్బా నాకు నీతో మాత్రమే ఉండాలని ఉంది. కొన్ని రోజులు మన మధ్య ఎవరు వద్దు ప్లీజ్. హోవా రాత్రి నువ్వు ఎన్నిసార్లు అడిగితే కాదనకుండా ఇచ్చానా లేదా అన్నది. ఏ ఏం మాట్లాడుతున్నావు? దానికి దీనికి ఏంటి సంబంధం అని అడిగాడు ఆశ్చర్యంగా. అదంతే డాన్ నువ్వేమనుకున్నా సరే అనగానే సరే కానీ ఎన్ని రోజులు? లైఫ్ లాంగ్ అని మనసులో అనుకొని బయటికి మాత్రం 2 నెలలు. 2 నెలలా? కుదరదు. 15 రోజులైతే ఓకే. అలాగా? అయితే నీకు అది కూడా 15 రోజులకి ఒకసారి అంటూ మొహం తిప్పుకుంది. జాన్ ఏంటిది అలా మాట్లాడతావు? నీకు కొంచెం తిక్కుంది అన్నాడు నవ్వుతూ. విశిష్ట ఏం మాట్లాడకుండా కామ్గా కూర్చుంది. ఏంటి అలిగావా అంటూ విశిష్ట బుగ్గలాగి కారాపి అదిగో గుడి వెళ్ళిరా తొందరగా రా అన్నాడు. నువ్వు రా అని విశిష్ట అనగానే నేను గుడిక సమస్యే లేదు నువ్వు వెళ్ళిరా అన్నాడు సీరియస్గా. అన్నీ నువ్వు అనుకున్నట్లే జరగాల పో నీతో కట్టిఫ్ అంటూ వెళ్ళిపోయింది. వీరా నవ్వుకుంటూ లవ్ యూ జాన్. నువ్వు వచ్చాక నా లైఫ్ మారిపోయింది. ప్రపంచం కొత్తగా కనబడుతుంది. నీకోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత చూడు నీకంటూ ఒక ఇల్లు కాలు కింద పెట్టకుండా చూసుకుంటా అనుకున్నాడు. గుడిలోకి వెళ్ళిన విశిష్ట దేవుడా ఏంటయ్యా ఈ పరీక్ష? నా భర్తని లోకల్ డాన్ నుంచి ఇంటర్నేషనల్ డాన్కి ప్రమోట్ చేసావా? ఎందుకు? నేను మంచి ఉద్దేశంతోనే కదా ఆ రోజు తిరిగి వచ్చాను. నేను అనుకున్నది ఏంటి? ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఇవన్నీ చాలా అన్నట్లు వైషు ఎందుకు వస్తుంది? అది కూడా నాకు బంపర్ ఆఫర్ ఇస్తూ నాన్నతో ఏమో బెట్ కట్టాను. డాన్ చూస్తే ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి? నాకో దారి చూపించు అంటూ దేవుడికి దండం పెట్టుకుంది మన విశిష్ట పాప. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది? ప్లాన్ ప్రకారంగానే వైషు ఇక్కడికి రాబోతుందా? ఎలా ఉండబోతుంది స్టోరీ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.